తెలంగాణలో మద్యం అమ్మకాలు ఆల్ టైమ్ రికార్డును సృష్టించాయి. ఒక్క డిసెంబర్ నెలలోనే 5,000 కోట్ల సేల్స్ మార్క్ దాటేసింది. ఓవైపు న్యూ ఇయర్ కిక్ కాగా ఇంకోవైపు సర్పంచ్ ఎన్నికలు కలిసి వచ్చాయి. కొత్త మద్యం పాలసీ కూడా డిసెంబర్లోనే మొదలు కావడంతో డిపోల నుంచి ఎప్పటికప్పుడు స్టాక్ బయటకు వెళ్లడంతో ఎక్సైజ్ శాఖకు ఈ ఏడాది అదిరిపోయే కిక్తో ముగిసింది. పాలసీ మొదలైన 2023 డిసెంబర్లో 4,291 కోట్లు వచ్చాయి. డిసెంబర్ చివరి 4 రోజుల్లోనే లిక్కర్ సేల్స్ జోరందుకున్నాయని, ఈ రోజుల్లోనే సుమారు 1,230 కోట్ల అమ్మకాలు జరిగాయని ఎక్సైజ్ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. డిసెంబర్ 27 నుంచి 31 రాత్రి వరకు వైన్ షాపులకు చేరిన మద్యం బాటిళ్ల విలువ చూస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. క్షణం తీరిక లేకుండా కౌంటర్లు నడవడంతో కోట్ల రూపాయల వ్యాపారం జరిగింది. పాత సంవత్సరానికి గుడ్ బై చెబుతూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు యువత, మద్యం ప్రియులు పెద్ద ఎత్తున పార్టీలు చేసుకోవడంతో బీర్లు, విస్కీలు, ప్రీమియం బ్రాండ్ల సేల్స్ ఆకాశాన్ని తాకాయి. 28న 182 కోట్లు, 29న 282 కోట్లు, 30న 375 కోట్లు, ఇక 31న 400 కోట్ల పైచిలకు విలువైన మద్యం డిపోల నుంచి వైన్ షాపులకు చేరింది. ప్రభుత్వం అర్ధరాత్రి దాకా మద్యం అమ్మకాలకు అనుమతులతో పాటు 31 రాత్రి ప్రత్యేక ఈవెంట్స్ కు పర్మిషన్ ఇవ్వడంతో సేల్స్ అమాంతం పెరిగాయి. ఈసారి డిసెంబర్ నెలలో అమ్మకాలు ఈ స్థాయిలో పెరగడానికి న్యూ ఇయర్ తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన సర్పంచ్ ఎన్నికలు కారణమయ్యాయి. పల్లెల్లో పోరు రసవత్రంగా సాగడంతో అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు మద్యాన్ని నీళ్లలా ఖర్చు చేయడంతో సేల్స్ పెరిగిపోయాయి. నామినేషన్ల ఘట్టం నుంచి ఫలితాలు వచ్చే వరకు గ్రామాల్లో విందులు, వినోదాలు జోరుగా సాగడం, దావత్ల పేరుతో భారీగా మద్యం కొనుగోలు చేయడంతో మద్యం డిపోలు వెంటనే ఖాళీ అయ్యాయి. కొత్తగా లైసెన్సులు దక్కించుకున్న వ్యాపారులు షాపుల్లో ఎలాంటి కొరత రాకూడదనే ఉద్దేశంతో డిపోల నుంచి పరిమితికి మించి సరుకును లిఫ్ట్ చేశారు. తెచ్చిన స్టాక్ ఎప్పటికప్పుడు అయిపోవడంతో జోష్ మీదున్నారు.